ఒకే ఏడాది మేజర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన అడివిశేష్ ఆ తర్వాత చాలా సుదీర్ఘమైన గ్యాప్ తీసుకున్నారు. అలాగే గ్యాప్ తీసుకున్న ఆయన తన చిన్ననాటి స్నేహితుడు సినిమాటోగ్రఫర్ శానిల్ డియోతో కలిసి డకైట్ అనే సినిమాని అనౌన్స్ చేశారు. ఇక ముందు శృతి హాసన్తో షూటింగ్ మొదలు పెట్టారు ఈ సినిమాని. ఆ తర్వాత ఆమె సినిమా నుంచి తప్పుకుంది. సో తర్వాత మృణాల్ ఠాకూర్తో కొనసాగించారు షూటింగ్. అయితే శేష్ తమ కంటెంట్ మీద ఏర్పరచుకున్న నమ్మకంతో ఈ సినిమా మీద కూడా ప్రేక్షకులు అంచనాలు ఏర్పడ్డాయి. ప్రమోషనల్ కంటెంట్ కూడా వర్కౌట్ కావడంతో సినిమా ఎలా ఉంటుందని అందరూ కూడా ఎదురు చూశారు. నేటి సినిమా గ్రాండ్ గా విడుదలైంది. మరి సినిమా ఏ విధంగా ఆకట్టుకుందో ఒకసారి రివ్యూలో చూద్దాం. స్టోరీ వైజ్ చూస్తే హరిదాస్ అడివిశేష్ రాయలసీమ ప్రాంతంలోని హిందూపురానికి చెందిన కుర్రాడు. అతను ఉన్నత కులానికి చెందిన సరస్వతి మృణాల్ ఠాకూర్ ని ప్రేమిస్తాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడిపోవడమే కాదు, హరి జైలుకు వెళ్లవలసి వస్తుంది. జీవిత ఖైదు అనుభవిస్తున్న అతను తాను ఇలా కావడానికి సరస్వతి కారణమనే విషయం తెలుసుకుని రగిలిపోతూ ఉంటాడు. ఎలాగైనా జైలు నుంచి తప్పించుకుని సరస్వతి మీద పగ తీర్చుకోవాలని చూస్తూ ఉంటాడు. ఇలాంటి సమయంలో అతనికి ఒక అవకాశం వస్తుంది. దాన్ని ఉపయోగించుకున్నాడా? సరస్వతి మీద ప్రతీకారం తీర్చుకున్నాడా? ఇందుకే గతంలో వీరి మధ్య అసలు ఏం జరిగింది? నిజంగా హరి జైలు పాలవడానికి సరస్వతి కారణమా? ఇన్నేళ్ల తర్వాత సరస్వతి ఏ స్థితిలో ఉంది? తిరిగి సరస్వతిని కలిశాక ఆమెతో హరి ప్రయాణం ఎలా సాగింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే వెండి తెరపై ఈ సినిమాని చూడాల్సిందే. ఇక అడివిశేష్ ఈసారి చాలా కొత్తగా కనిపించాడు సినిమాలో. యాసలో కూడా చాలా వరకు మాడ్యులేషన్స్ చూపించాడు. ఆ యాస వల్ల కొన్ని డైలాగ్స్ కూడా అర్థం కాకపోవచ్చు, కానీ నటన పరంగా అద్భుతం. లుక్స్ గానీ యాక్షన్ పరంగా అడివిశేష్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. ఇక మృణాల్కి మరోసారి నటనకు స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. సరస్వతి అలియాస్ జూలియట్ గా మృణాల్ ఆడియన్స్ ని మరోసారి మెస్మరైజ్ చేసిందనే చెప్పాలి. ఇక మరోసారి చెప్పుకోవాలి అనురాగ్ కశ్యప్ పాత్ర. సో ఇంపాక్ట్ చాలా చూపించింది. సునీల్, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. మిగిలిన పాత్రలన్నీ కూడా పరిధి మేరకు ఆకట్టుకున్నాయి. సాంకేతిక పరంగా సినిమా చాలా బాగుంది. బీమ్స్ అయితే మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్ అయిందనే చెప్పాలి. ఆర్ఆర్ సైతం సరికొత్తగా అనిపిస్తుంది సినిమాకి. మరీ ముఖ్యంగా అయితే విజువల్స్ గురించి మనం చెప్పుకోవాలి. కెమెరా వర్క్ టాప్ నాచ్ లో ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ 100% గొప్పగా అనిపిస్తాయి. ప్రతి పైసాకి తగ్గ వర్క్ తెరపై మనకు కనిపిస్తుంది. హరిదాస్ పాత్రలో మ్యాసీ లుక్స్ తో అడివిశేష్ కనిపించిన విధానం, తన నటన, మదనపల్లి యాసలో పలికిన సంభాషణలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి. యాక్షన్ తో పాటు భావోద్వేగభరిత సన్నివేశాల్లో కూడా అడివిశేష్ అదరగొట్టేశాడు. స్క్రీన్ ప్లేతో తనదైన శైలిలో అక్కడక్కడ మ్యాజిక్ చేసే ప్రయత్నం కూడా చేశారు. ఈ కథని షానియల్ తెరపై ఆవిష్కరించిన తీరు సూపర్. యాక్షన్, చేసింగ్ సీక్వెన్స్ లను ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. సో మొత్తానికి ఒక అద్భుతమైనటువంటి హిట్ అయితే శేష్ ఖాతాలో పడిందనే చెప్పుకోవాలి.